అభిప్రాయపడింది అనుకోవాలా, తీర్పు చెప్పింది అనుకోవాలా? ఎందుకంటే సీనియర్ పార్లమెంటేరియన్గా మీరు చాలా దగ్గర నుంచి చూస్తుంటారు ఇలాంటి సంఘటనలు. మీరు వాళ్ళకి విధించలేం, గడువు విధించలేం గవర్నర్లకి, రాష్ట్రపతులకి. అట్ ద సేమ్ టైం నెలల తరబడి నానుస్తూ కూర్చున్నా కూడా మేము జోక్యం చేసుకోకుండా ఉండలేము అని ఒక అనివార్యతని సుప్రీంకోర్టు ప్రకటించినట్టుగా తీర్పు అని అయితే మనం అనుకోలేం కదా సార్ ఇది? తులసిరెడ్డి గారు, ఇక్కడ అటు సుప్రీంకోర్టు, అటు కోర్టులకైనా, అసెంబ్లీకైనా, పార్లమెంట్కైనా, దేనికైనా సుప్రీం రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగంలో ఆర్టికల్ 200 కింద ఏముందో 200, 201 కింద అదే చెప్పింది సుప్రీంకోర్టు వచ్చేసి. రాజ్యాంగంలో ఆర్టికల్ 200, ఆర్టికల్ 201 కింద ఏముంది అని స్పష్టత ఇచ్చింది, మరోసారి విశదీకరించింది. ఇక్కడ దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఆర్టికల్ 200, 201లో దీని గురించి కోర్టు ఏం చెప్పిందో అదే ఉంది. కోర్టు ఏం చెప్పింది? రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు తగదు. బిల్లులపై గవర్నర్లు సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చు. మంత్రిమండలి సలహాను పాటించడం తప్పనిసరి కాదు. గవర్నర్లు నిరవధికంగా బిల్లును తొక్కిపెట్టడం కుదరదు. గడువు మీరితే బిల్లు పాస్ అయినట్లే అనడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు. కారణం లేకుండా పెండింగ్లో పెడితే కోర్టులు పాక్షికంగా కలుగజేసుకోవచ్చు. పరిమితమైన ఆదేశాలు ఇవ్వచ్చు. అసెంబ్లీ రెండవసారి బిల్లును పంపించినా కూడా దాన్ని కంపల్సరీగా ఆమోదించాల్సింది ఏం లేదు, ప్రెసిడెంట్కు పంపచ్చు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనం. సేమ్ అదే ఉంది ఆర్టికల్ రాజ్యాంగంలో, ఆర్టికల్ 200, 201. కాబట్టి వాళ్ళు ఏమి వచ్చేసి సొంత నిర్ణయం ఏం చెప్పారు, రాజ్యాంగానే చెప్పారు. కాబట్టి ఇప్పుడు 3 ఆప్షన్స్. కాకపోతే ఏమంటే గవర్నర్కు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనే ఒక పదం వాడింది రాజ్యాంగంలో. ఏమన్నారు? when a bill has been passed by the legislative assembly of a state, or in the case of a state having a legislative council, has been passed by both houses of legislature of the state, it shall be presented to the governor, and the governor shall declare either that he assents to the bill, or that he withholds assent therefrom, or that he rejects the bill for the consideration of the president. కాబట్టి గవర్నర్కు 3 మార్గాలే: ఆమోదించడమా, తిరస్కరించి ఎరికి పంపించడమా, ప్రెసిడెంట్కు పంపించడమా. ఆ 3 మార్గాలు వచ్చేసి రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది. ఈ చెప్తూ ఏమైంది? ప్రొవైడెడ్ దట్ ద గవర్నర్ మే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆ పదం కట్టి వాడింది. గడువు 3 నెలలు, 6 నెలలు, వారం అని పెట్టలే. ద గవర్నర్ మే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ ద ప్రజెంటేషన్ టు హిమ్ ఆఫ్ ద బిల్ ఫర్ అసెంట్ రిటర్న్ ద బిల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ మనీ బిల్ టుగెదర్ విత్ మెసేజ్ రిక్వెస్టింగ్. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే పదం ఒక్కటి వాడాడు. అది గవర్నర్ పంపించిన తర్వాత రెండవసారి మళ్ళా పంపించినాక దాన్ని కంపల్సరీగా అసెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని మళ్ళీ ప్రెసిడెంట్కి పంపించను. దాంట్లోనే ఆ రాజ్యాంగంలో ప్రెసిడెంట్కి పంపించవచ్చు. ప్రెసిడెంట్కు సంబంధించి ఇక్కడ నా గవర్నర్కు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్కు సంబంధించి ఆయనకు వచ్చేసి పంపించిన తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ని ఇవ్వచ్చు, లేదా మళ్ళా గవర్నర్ ద్వారా మళ్ళీ అసెంబ్లీకి పంపించవచ్చు. అసెంబ్లీ 6 నెలల లోపల దాన్ని మళ్ళా పాస్ చేసి పంపించినా కానీ గవర్నర్ వచ్చేసి ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ దాని మీద ఏం డెసిషన్ తీసుకోవాల్సింది చెప్పలేదు. రాజ్యాంగంలో వచ్చేసి ప్రెసిడెంట్ రిటర్న్ పంపించేటంతవరకే ఉంది, కానీ రిటర్న్ అయి వచ్చిన తర్వాత దాని గడువుగా అసెంబ్లీకి ఇచ్చాడు 6 నెలలు, ప్రెసిడెంట్కి ఇవ్వాల. ప్రెసిడెంట్కి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ దానికి ఏమి చేయాలని రాజ్యాంగం నేను స్పష్టం పెట్టలే. కాబట్టి ఇదే చెప్పారు వచ్చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఒకటి తీసుకొని దీన్ని నిరవధికంగా చేయకూడదు. అటువంటి పరిస్థితుల్లో మేము పరిమితంగా వచ్చేసి వ్యాఖ్యానించవచ్చు, జోక్యం చేసుకోవచ్చు అనే అంతవరకు వాడింది. కాబట్టి దీంట్లో రాజ్యాంగం దీన్ని ఒకవేళ మార్చాలనుకుంటే రాజ్యాంగాన్ని మార్చాల. పార్లమెంట్లో పెట్టేసి ఆర్టికల్ 200లో వచ్చేసి మార్చాల్సింది తప్పనిచ్చేసి ప్రజెంట్ ఆర్టికల్ 200, 201 ఉన్నంత వరకు ఇది ధర్మాసనం ఇచ్చింది 100% కరెక్ట్. అక్కడ ప్రజాభిప్రాయం వద్దు అనుకుంటే ప్రజల వ్యవస్థ అనుకుంటే అది రాజ్యాంగం మార్చాల్సిందే, కానీ రాజ్యాంగం యాజ్ ఇట్ ఈజ్ ఉన్నంత వరకు అది వాళ్ళు చెప్పిన ధర్మాసనం చెప్పింది 100% కరెక్ట్ అని నా అభిప్రాయం.
రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. దేవిప్రసాద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్తే దేవిప్రసాద్ గారు. అలాగే ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి, వారు జాయిన్ అయ్యారు. ఇద్దరికీ నమస్తే. దేవిప్రసాద్ గారు, సుప్రీంకోర్టు దాని వర్డిక్ట్ అనలేము, అభిప్రాయం ప్రకటించింది. ఇట్లా అన్నేసి నెలలు మీ దగ్గర మీ ఆఫీసుల్లో వేసుకొని కూర్చోమాకండి, కొంచెం